దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. హ్యాపీ సండే మిత్రులారా. ఈరోజు చాలా అద్భుతం. నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం విని వచ్చాను. చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవ ప్రత్యక్షత ప్రకటన, దేవుడు స్వయంగా మాట్లాడేటువంటి అనుభవాన్ని నేను ఈరోజు చూశాను. దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. మరి ఇజ్రాయేలు దేశంలో ప్రారంభమైనటువంటి పరిపాలన అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు 2వ అధ్యాయము 21వ వచనం వరకు చూసుకుంటే సర్వలోకానికి చక్రవర్తి దేవుడే, యేసు ప్రభువే. మరి ఆదాము అవ్వ దగ్గర నుంచి చూసుకుంటే ప్రవక్తలు పరిపాలిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు రెండుగా విడిపోయింది. బెన్యామీను గోత్రం ఒక భాగం యోధా రాజ్యంగా విడిపోయింది. ఒక 10 మంది కలిపి ఇజ్రాయేలుగా విడిపోయారు. అప్పటి నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఈ ఇజ్రాయేలీలందరూ కూడా దేవుడికి ప్రార్థన చేశారు, మాకు రాజు కావాలని. దేవుడు చెప్పాడు, రాజు వస్తే ఆయన ముందు మిమ్మల్ని సైన్యాధిపతులుగా బానిసలుగా చేసుకుంటాడు, కాబట్టి ఆలోచించుకోండి అంటే, లేదు మాకు రాజు కావాల్సిందే అని చెప్పి కోరుకున్నారు. అంటే దేవుడు పరిపాలిస్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, మనిషి పరిపాలిస్తే ఎలా ఉంటుంది అనే విషయం గురించి చెప్పదలుచుకున్నాను. అద్భుతంగా ఏంటంటే, ఈరోజు నేను ది పెంతెకోస్తు మిషన్ చర్చికి నేను ఎక్కడైతే ఆత్మీయ పుట్టానో అక్కడికే వెళ్ళాను. నేను ఈ మధ్యకాలంలో క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా అనేకమైనటువంటి చర్చీలకి నేను రావడం జరుగుతూ ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం దగ్గర నుంచి ది పెంతెకోస్తు మిషన్ సంఘం వరకు చూసుకుంటే అందరికీ ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తే, ఒకే బైబుల్. దుర్బోధ అనేది రోమన్ క్యాథలిక్లోనే కాదు, అన్ని సంఘాల్లో దుర్బోధకులు ఉన్నారు. ప్రతి సంఘంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క సేవకులు, అపోస్తులు ఉన్నారు. ప్రతి సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారు. యెజబెలు బోధ చేసేవాళ్ళు ఉన్నారు. వెలుగు దూత ఆవరించి చేసే సాతాను బోధకులు ఉన్నారు. సాతాను సమాజం ఉంది. సాతాను సింహాసనం ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఉన్నారని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు. జరగబోయే అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. మరి నికోలాయితుల బోధ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే క్రైస్తవ సమాజానికి. అదే ప్రకారం చూసుకుంటే హైందవులు, ముస్లింలు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిత్రులారా, దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఇంకొక దేవుడు లేడు. మరి ముస్లిం సోదరులకి అల్లా దేవుడు, హైందవ సోదరులకి దేవేంద్రుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. మనందరం కూడా కలిసి అన్నదమ్ములాగా జీవిస్తున్నాం. ఈ భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరులే అని చెప్పి మనం ప్రారంభిస్తాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబు, పసింధు, గుజరాత్, మహారాష్ట్ర, ఇవన్నీ కూడా మనం పాటలు పాడుతూ ఉంటాం. వందే మాతరం అని పాటలు పాడతాం. ఈ విధంగా చూసుకుంటే జాతీయ గీతాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, అన్నిటికంటే ముఖ్యంగా మానవుని యొక్క జీవన విధానం అంతా కూడా మనకు తెలిసిందే, తెలియదంటూ ఏమీ లేదు. మిత్రులారా, ఇక అసలు విషయానికి వచ్చేస్తున్నాను. దేవుడు పరిపాలన ఎలా ఉంటుంది, మనిషి పరిపాలిస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా వస్తే, ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాలు, నోవాహు నుండి మోషే వరకు 2000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు
జన్మించిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తుంటే 6000 సంవత్సరాలు దాటిపోయింది. ఇక మనకి దేవుడు అతిథుల్లో రాబోతున్నాడు. ఇదంతా కూడా ఈ చరిత్ర ఆధ్యాత్మికంగా అన్ని విధాలు కూడా ఎంతోమంది ప్రముఖ దైవజనులు బోధిస్తూ ఉంటారు. అన్నిటికంటే మరి ముఖ్యంగా యుగాంతం గ్రంథం అనేది మీరు చదివితే బైబిల్ అర్థమవుద్ది. ప్రతి ఒక్కరు కూడా యుగాంతం గ్రంథం చదవండి. ఈ భారతదేశానికి శాంతి రావాలంటే హైందవ క్రైస్తవ గ్రంథం చదవండి. దేవుడి పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడైతే మనల్ని పరిపాలించట్లేదు, సంఘాల్లో కూడా దేవుడు పరిపాలించట్లేదు. సంఘాలు కూడా సాతాను ఆధీనంలో ఉన్నాయి. మనుషులు, కుటుంబాలు, వ్యాపార రంగం అంతా కూడా, ఈ భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా, మనుషులందరూ కూడా సాతాను ఆధీనంలో ఉన్నారు. ఎన్నో రుజువులు ఉన్నాయి. యేసుప్రభు వారిని సాతాను భూలోక రాజ్యాలను చూపించి నాకు దండం పెట్టు, నమస్కరించు, అన్నీ ఇస్తానని, పై ఎత్తైన శిఖరం నుంచి దూకేస్తే నీ కాళ్ళకు రాయి తగలకుండా పట్టుకుంటారని భయంకరంగా శోధించాడు. అదే ప్రకారంగా మనల్ని కూడా శోధిస్తున్నాడు. ఆ శోధనలో ఈరోజు 100కి 80 మంది పడిపోయారు. 100కి 80% క్రైస్తవులు అబద్ధ బోధకులు ఉన్నారు, నకిలీ క్రైస్తవులు ఉన్నారు. మిత్రులారా, గమనించాల్సింది ఏంటంటే పరలోక ప్రార్థన మనం అనుసరించాలి. అపోస్తుల కార్యాలు తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. అందరూ కూడా మేడగది మీద ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అటువంటి మేడగదిలో మీద 120 మంది ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో కనిపెట్టి అటువంటి ప్రార్థన మనందరికి అవసరం. ఈరోజు ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి, డినామినేషన్లు ఎన్నో లెక్కలేనన్నీ ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలతో ఈరోజు ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘం 2 ముక్కలైంది. ఒకటి సాతాను సమాజం, ఒకటి దేవుని యొక్క బిడ్డలు. రాజ్య సంబంధులు, దుష్టుని సంబంధులు ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు చాలామంది యేసు ప్రభుని అనుసరించట్లేదు, వాక్యాన్ని అనుసరించట్లేదు, కేవలం బోధకులు మాత్రమే అనుసరిస్తున్నారు. మీరు పాల్ దినకరన్ గారిని చూడండి, ఆయన తమిళనాడు. ఈ విధంగా భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో ప్రముఖ దైవజనులు ఉన్నారు. చాలామంది ప్రముఖులు అనబడే వాళ్ళందరూ కూడా ఎఫ్సిఐ నెంబర్తో, ఫారెన్ డబ్బుతో వాళ్ళు సేవా పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. ఇది వాక్యానికి విరుద్ధం. కొన్ని సందర్భాల్లో ఇచ్చిపుచ్చుకుంటాలు, ఆస్తిని అమ్మి పేదలకు పంచటాలు, పోషించటాలు, ఇవన్నీ కూడా ఆయా సమయ సందర్భాలను బట్టి ఫాలో అవుతున్నటువంటి విషయాల్ని ప్రతి ఒక్క బోధకుడు ఈ యొక్క బైబిల్ని, వాక్యాన్ని వ్యాపారంగా మార్చుకొని వాళ్ళు దేవుని నామాన్ని అవమానకరంగా ఆరాధిస్తామన్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. అన్ని జనుల్లో దేవుని నామం ఈ కార్పొరేట్ భాషల వల్ల అవమానానికి గురవుతుంది. మిత్రులారా, మరి నిన్న హైదరాబాద్ జంట నగరాల్లో హరిహర కళాభవనంలో పగడాల ప్రవీణ్ గారు హత్య గావించబడ్డాడు. ఇంకా ఇటువంటి సంఘటనలు జరగటానికి వీల్లేదు. క్రైస్తవులు రాజకీయాల్లో రావాలి, ఓటు బ్యాంకు ఏర్పడాలి, క్రైస్తవులు చట్టసభలు అడుగుపెట్టాలి అనే ఉద్దేశంతో మద్దిశెట్టి అజయ్ బాబు గారు క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన ఆ యొక్క నిర్వాహకుడిగా ఉండి చేయడం జరిగింది. దానికి ఈ దళిత నాయకులు కూడా రావడం జరిగింది. బరిగిల శివ గారని ఆయన, మరి కాంగ్రెస్ పార్టీ హర్షకుమార్ గారు రావడం జరిగింది. రక్షణ టీవీ ఛానల్లో అబద్ధ బోధకుల బృందం రావడం జరిగింది. ఎందుకని ఇంత కరెక్ట్ చెబుతున్నా అంటే మిత్రులారా, వీళ్ళు మాత్రం ఏం తగ్గట్లా. రాజ్బోడే గారు ఉన్నాడు, ఆయన అమెరికా ఎన్ఆర్ఐ, చాలా జ్ఞానం గలవాడు, ఆయన మంచి మేధావి. ఆయన సేవలు భారతదేశానికే కాదు ప్రపంచానికి అవసరం. కానీ ఏంటంటే ఈ పగడాల ప్రవీణ్ గారి గురించి పూర్తిగా ఆయనకు తెలీదు. ఆయన పగడాల ప్రవీణ్ గారికి ఒక లైబ్రరీ పెట్టాలి, ఆయనకు నిధులు ఏర్పాటు చేయాలి, ఆయన పేరు మీద ఒక గ్రంథం రాయాలి, సినిమా తీయాలి అని చెప్పి అన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుంటే క్రైస్తవ సమాజం మొత్తం కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోద్ది.
సాతాను సమాజం ఆయన చేసిందంతా కూడా సాతాను బోధ, బిలాము బోధ, నికోలాయితుల బోధ చేశాడు. ఆ విషయం తెలిసి మద్దిశెట్టి అజయ్ బాబు గారు కానివ్వండి, అభినయ్ దర్శన్ గారు, ఎంతోమంది ప్రముఖ కార్పొరేట్ పాస్టర్లు మీరందరూ కూడా తెలిసి అబద్ధ బోధ చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారు, బిలాము బోధ చేస్తున్నారు, నికోలాయితులు బోధ చేస్తున్నారు. ఆ పగడాల ప్రవీణ్ గారు కూడా ఆయన బైబుల్ వాక్యాన్ని వక్రీకరించి ఆయనకు అనుకూలంగా ఆయన ఒక కొత్త మతాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రతి ప్రసంగాన్ని నేను ఒక విశ్లేషకుడిగా పరిశీలించి చూడగా నాకు తెలిసింది ఏంటంటే, విశ్లేషకుడిగా అతను నికోలాయితులు బోధే చేశాడు తప్ప బైబిల్ వాక్యాన్ని ఉన్నట్టుగా వాక్య సారాంశాన్ని చెప్పకుండా కొత్త కోణంలో ఇప్పుడు బైబిల్ ఈ కాలేజీల్లో పిహెచ్డి చేసేవాళ్ళు ఏ విధంగా అయితే ఏదో ఒక కులం మీదో, ఒక మతం మీదో, లేదంటే ఒక సంస్కృతి సాంప్రదాయాల మీదో పిహెచ్డి చేసినట్టు ఆయన బైబిల్ మీద కొత్త విధానంలో బోధించడం ప్రారంభించాడు. రక్షణ టీవీ ఛానల్ ముందు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా హిందూ దేవుళ్ళని, దేవతల్ని విమర్శించడం, హైందవ సమాజాన్ని అంతటిని కూడా రెచ్చగొట్టి ఈరోజు భారతదేశం మత ఉన్మాదంతో, మత ఉగ్రవాదులు దాడులకి పాల్పడటానికి కారకులైనటువంటి వాళ్ళు ఈ రక్షణ టీవీ ఛానల్. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ప్రముఖంగా దాంట్లో యథార్థవంతుడు నేను ఒక్కడిని చూశాను, వడ్డీ నవీన్ గారు. ఆయన యథార్థవంతుడు. ఒక టీవీ డిబేట్లో ఆయన మాట్లాడాడు, క్రైస్తవులు రాజకీయాల్లో రావాలి, ఓటు బ్యాంక్గా మారాలి, క్రైస్తవులు చట్టసభల్లో అడుగుపెట్టకపోతే ఈ మతోన్మాదుల దాడులు రోజు రోజుకి పెరిగిపోతాయి. కాబట్టి క్రైస్తవులు వాళ్ళ సిద్ధాంతాలు ఎన్నే ఉన్నా రాజకీయ వేదికగా రావాలి. అది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంది, ఇప్పుడు దాన్ని మసీ పరిస్థితిగా మార్చారు. ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది, దాంట్లోకి రావడానికి మీకు నొప్పి ఏంటి అని చెప్పి చాలా యథార్థంగా మాట్లాడినటువంటి వడ్డీ నవీన్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి అదే టీవీ ఛానల్లో కూర్చున్నటువంటి డిబేట్లో కూర్చున్న సాంబశివరావు గారు కానివ్వండి, ఇంకా కొంతమంది హైందవ దేవుళ్ళని, దేవతల్ని విమర్శించటం, వాళ్ళ దేవుళ్ళు కాదంటాం, అవి బూతు పుస్తకాలు అంటాం, గుళ్ళ మీద బూతు బొమ్మలు అంటాం, ఈ విధంగా హైందవ సమాజాన్ని, హైందువుల్ని వాళ్ళ మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడినటువంటి వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాల్సిందే. కమ్యూనల్ సీటు ఓపెన్ చేసి అదుపులో తీసుకోవాలి, అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఈ మతాన్ని అడ్డం పెట్టుకోవటం వల్ల అటు ఈ రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చున్నటువంటి ఈ క్రైస్తవ మనువాదుల్ని, అదే ప్రకారం శివశక్తి ఛానల్ దగ్గర కూర్చున్నటువంటి ఆ యొక్క హైందవ మనువాదుల్ని వీళ్ళు అరెస్ట్ చేయకుండా వీళ్ళని అడ్డం పెట్టుకుని ఈరోజు పరిపాలిస్తున్నారు. వీళ్ళు లేకపోతే వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయలేరు, ఈవీఎంల ద్వారా అధికారంలోకి రాలేరు. బ్యాలెట్ బాక్సులు పెట్టి ఎలక్షన్ జరిపిన ఈ కులాలు, ఈ మతాలు ఉండాల్సిందే అనే దాంట్లో సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఈ కార్పొరేట్ పాస్టర్లు, ఈ హైందవ మత ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, శివశక్తి మత ఉగ్రవాదులు. ఆర్ఎస్ఎస్ మిత్రులారా, నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మీరు నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా భారతీయులు, మనందరం మనుషులమే, మనందరం కలిసి ఉందాం. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటారు. మన వల్ల ఈ భారతదేశం అశాంతికి గురవుతుంది, శాంతి భద్రతలు లేవు, రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతూ ఉంది. మిత్రులారా, మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ సోదరులారా, మీరు ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించారు, 100 సంవత్సరాలు కావస్తున్నాయి. హెడ్గేవర్ గారు, వీర్ సావర్కర్ గారు, ఇప్పుడున్న మోహన్ భగవత్ గారు చూస్తే వీళ్ళు చక్కగా ఒక త్యాగం అన్నమాట. మీరు నిజంగా దేశభక్తులే అని నేను అభినందిస్తున్నా. మీరు దేశభక్తులే, దేశం కోసం, హైందవ మతం కోసం మీరు ప్రాణాలు సైతం త్యాగం చేసి, మీ జీవితాలు త్యాగం చేసి 24 గంటలు కూడా దేశం కోసం, దేశ భద్రత కోసం, ప్రగతి కోసం, పేరు కోసం ఒకే ఒక స్టాండ్ మీద ఉన్నారు. హైందవులు మాత్రమే ఉండాలి, ఇంకా ముస్లింలు కానీ
క్రైస్తవులు ఉండటానికి వీల్లేదు, ఈ దేశం హైందవ దేశం, హిందూ దేవుళ్ళు హిందీ దేవతలు మొక్కాల్సిందే తప్ప యేసుక్రీస్తుని ఆరాధించడానికి వీల్లేదు, ఆ విదేశాల నుంచి వచ్చిన అల్లాని ఆరాధించడానికి వీల్లేదని చెప్పి మీరు 100 సంవత్సరాలుగా అదే స్టాండ్ మీద ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మంచిదే, హిందూ దేశంగా పేరు మార్చేస్తారా? మార్చేసుకోండి. జాతీయ జెండా మార్చేస్తారా? మార్చేసుకోండి. భారత రాజ్యాంగం మార్చేస్తారా? మార్చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క ఎజెండా ఏంటంటే మనుధర్మశాస్త్రం తీసుకురావాలి, యేసుక్రీస్తుని ఆరాధించకూడదు, అల్లాని ఆరాధించకూడదు, యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదు. మీ ఎజెండా అదే. అందుకనే కదా 1999 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రం బారిపల్లి జిల్లాలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తులకి సేవలు అందిస్తున్నటువంటి ఆస్ట్రేలియా మిషనరీ గ్రామ్ స్టెయిన్ ఆయన 2 పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు, సజీవ దహనం చేశారు. ఇదేనా మీ సనాతన ధర్మం? ఇదేనా హిందుత్వ? ఇదేనా ఈ దేశం, హిందూ దేశం? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, మిమ్మల్ని మేము పరిశీలన చేసుకోండి. ఏ నేరం చేశారని వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవ దహనం చేశారు. ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో ఎన్ని జరిగినాయి? నన్స్ మీద అత్యాచారాలకు పాల్పడ్డారు. 1997 నుంచి నేను ఇబ్బందులు పడుతూ వస్తున్నా. ఆర్ఎస్ఎస్ సోదరులారా, 98-99లో మచిలీపట్నంలో సిఎస్ఐ కాంపౌండ్లో పరిశుద్ధ ఆంధ్రేయ దేవాలయంలో స్వార్థ సభలు జరిగితే సాధు యోహాన్ గారు వస్తే ఈ మచిలీపట్నంలోనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు సమాజంలో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ప్రముఖులు. ఆ సాధు యోహాన్ గారు స్వార్థ కూటాల్లో సాక్ష్యం చెప్పి గణేష్ మోహన్కి వస్తే వీళ్ళు ఉగ్రవాదులు వెళ్ళి సాధు యోహాన్ గారిని బెదిరించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము చంపేస్తాం, సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, యేసు పేరు ఎత్తడానికి వీల్లేదు, మీరు యేసుక్రీస్తుని నమ్ముకో ముందు హిందువుకు ఉండాల్సిందే, వాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పి అంటే మేము ఒప్పుకోమని చెప్పి ఆయన్ని బెదిరించి చంపేస్తాను బెదిరి పంపించేశారు. అదే కాదు, ఆ తర్వాత నన్ను బెదిరించారు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని పుస్తకం కరపత్రాలు వేసి పంచుతూ ఉంటే పుస్తకం రాస్తే దాని మీద బెదిరించి బూతులు మాట్లాడి చాలా భయంకరంగా హింసించారు. చిట్టుకూడూరులో సంస్కృతం కళాశాల దగ్గర 2002లో కొట్టారు. ఈ విధంగా ఢిల్లీ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వీడియో కాల్ చేసి అదే బెదిరిస్తూ ఉండేవాళ్ళు. సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే అడుగడిగిన భయంకరమైన బూతులతో 2 ఫేస్బుక్లు తీసేశారు, చాలా వేధిస్తూ వచ్చారు. అయినా కానీ మీరంటే నాకు గౌరవం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ అంటే మీరంటే నాకు గౌరవం, చాలా గౌరవం. మీ దగ్గర ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ అనేది, ఒక నిబద్ధత అనేది, ఒక స్టాండ్ అనేది ఈ అబద్ధ బతుకుల్లో, ఈ యొక్క అబద్ధ క్రైస్తవ బతుకుల్లో లేదు. ఒకవైపు మీ వల్ల ఈ దేశం అశాంతి గురవుతుంది, శాంతి భద్రతలు లేవు, మీ వల్ల రాజకీయ వ్యవస్థ పాడైపోయింది, కుటుంబాలు, సంఘాలు, సమాజంలో వ్యవస్థలు పాడైపోయి బంధుత్వాలు లేవు, రక్త సంబంధాలు లేవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్యలో గొడవల కారకులు క్రైస్తవ అబద్ధ బోధకులు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మీరేనని ఈరోజు దేవుని సన్నిధిలో నుంచి మీకు తెలియపరిచేది ఏంటంటే, మీరు మార్పు చెంది మీరు మనుషులుగా, మీరు ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా మీరు చేయదలుచుకుంటే మీరు పేద ప్రజలకి మేలైనటువంటి చేయండి. కూడు గూడు విద్యా వైద్యాన్ని అందించండి. అదే సందర్భంలో హైందవుల్లో, క్రైస్తవుల్లో, ముస్లింల్లో ఉన్నటువంటి నకిలీ వ్యవస్థనే గురించి న్యాయ పోరాటం చేయండి. మన కోర్టులు ఉన్నాయి, న్యాయ పోరాటం చేయండి. మీకు క్రైస్తవుల వల్ల, ఈ అబద్ధ బోధల వల్ల మీకు కానీ, హైందువులకు కానీ, దేశానికి కానీ ఏమన్నా నష్టం జరుగుతుందా? న్యాయ పోరాటం చేయండి. మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు, ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ మేము కూడా మీతో కలిసి ఏకీభవించి ఈ దేశాన్ని కాపాడుకున్నాం. దేశం అంటే క్రైస్తవులే కాదు, దేశం అంటే ముస్లింలే కాదు, ఈ దేశం అంటే హైందువులే కాదు, ఈ దేశం అందరిదే. మిత్రులారా, మీరు
దయచేసి ఈ దేశాన్ని అశాంతికి గురి చేయబాండి. మీకు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే అడుగడుగునా మీకు శాపాలు భయంకరంగా, బీజేపీ ఎంపీలు మంత్రులు భయంకరమైన శాపాలు. మీరు చేసే దుర్మార్గమైన పనులు చూస్తే బాంబేలో సిబిఐ కార్యాలయం తగలబెట్టేశారు. ఆ సిబిఐ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులు మొత్తం తగలబడుకొని గౌతమ్ అదానీ అప్పులు మొత్తం కూడా అడ్రస్ లేకుండా చేశారు. విదేశాల్లో కూడా అప్పులు చేసి వచ్చారు, ఈ భారతదేశంలో కూడా అప్పులు చేశారు. లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక మీరు చేసే అరాచకాలు, అన్యాయాలు, మోసాలు, మీరు దుండగులుగా, ఆందోళనకారకులుగా, ఉగ్రవాదులుగా ఈరోజు క్రైస్తవులు ముస్లింలు కొట్టుకుని చచ్చిపోయేలాగా మూగదాడులకు, సామూహిక దాడులకు, అంతర్యుద్ధాలకు కారకులు అవుతున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, ఈ యొక్క క్రైస్తవ అబద్ధ బోధకులు మీ అందరి మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి సత్య సంబంధులు, యథార్థవంతులు, వాక్యానుసారంగా బోధించేటువంటి బోధకులందరూ కూడా ఒక వేదిక మీదకి రాబోతూ ఉన్నారు. ఈ క్రైస్తవ అబద్ధ బోధకులారా, కార్పొరేట్ పాస్టర్లారా, మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్గా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇండియా ప్రజాబంధు పార్టీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ప్రజాశాంతి పార్టీ అలయన్సుగా మీరు మీ పార్టీలు పెట్టుకున్న మీ సంఘాలు అన్నీ కూడా మీ యొక్క సిద్ధాంతాలు సవాలక్ష ఉన్నప్పుడు కూడా రాజకీయ వేదికగా రండి అని 45 సంవత్సరాలుగా డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, రాష్ట్రీయ మసీ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ చెప్తాను ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. యుగాంతం గ్రంథం, హైందవ క్రైస్తవ గ్రంథం మీరు కొనండి, చదవండి. ఈ దేశ మత సామరస్యత, పరమత సహనం కలిగి ఈ దేశానికి శాంతి కమిటీగా, ఈ దేశానికి ఒక ఐక్యత రావాలి. యుద్ధాలు జరగకూడదు, అంతర్యుద్ధాలు జరగకూడదు, ఈ కులోన్మాదం ఉండకూడదు, మతోన్మాదం ఉండకూడదు. భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలి. వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ బోధించాలి. వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ బోధించాలి. మిత్రులారా, పాస్టర్లారా, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, నెసి వెస్లీ గారు, పాల్ ఎమ్మానియల్ గారు, ఓసన్న ప్రార్థనా మందిరం జాన్ వెస్లీ గారు, కల్వర టెంపుల్ మేస్టర్ సతీష్ కుమార్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు, జైపాల్ గారు, ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. మీరు ఫారెన్ డబ్బు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఫారెన్ డబ్బు తీసుకుని మీరు సేవా కార్యక్రమాలు చేసుకోండి. మీ డిమాండ్లు మీకుంటే కాదని అనట్లేదు. మీరు అన్యాయంగా బతుకుతా, అక్రమంగా బతుకుతా, మోసకరంగా బతుకుతా, మీరు గ్యాంగ్స్టర్లాగా, రౌడీల్లాగా, గూండాల్లాగా దోచుకుంటాం, దాచుకుంటాం, ఇంకా దశంభాగాలు కానుకలతో మీరు ఆడి కారులో, లగ్జరీగా బెంజ్ కారులో, పిఎండబ్ల్యూ కారుల్లో తిరగటం, ఇది క్రైస్తవ సమాజం గమనించింది, హైందవ సమాజం గమనించింది, రాజకీయ నాయకులు గమనించారు. ఈరోజు రాజకీయాలలో ఎంత డబ్బు సంపాదిస్తున్నారో ఈ క్రైస్తవ్యంలో అంత డబ్బు సంపాదిస్తున్నారు. క్రైస్తవ్యాన్ని, బైబుల్ని, యేసు ప్రభుని వ్యాపారంగా ఉపయోగించుకుంటున్నారు. అటు చూస్తే హైందవ గుళ్ళని, దేవాలయాన్ని కూడా వ్యాపారంగా ఉపయోగించుకుంటున్నారు. ఇటు ఒకవైపు రాజకీయ నాయకులు, ఒకవైపు అబద్ధ క్రైస్తవ బోధకులు, ఒకవైపు డేరా బాబాలు, ఈ దిగంబర స్వాములు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. కనుక మనందరం కూడా క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడాల్సిన అవసరం ఎంతనే ఉంది. మద్దిశెట్టి అజయ్ బాబు గారు, మీరు చాలా గొప్ప మేధావి. నిన్న జరిగిన క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్లో ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. అక్కడికి రిక్వెస్ట్ చేసి అడిగారు, మనం వచ్చింది ఏదో భయం చేసుకుని వెళ్ళటానికి కాదు. ఈ వేదిక డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి సంస్కరణ సభ కాదు. ఒక రాజకీయ వేదికగా, ఒక రాజకీయ శక్తిగా, రాజకీయ ఓటు బ్యాంకుగా మనందరం కూడా ఒక వేదికగా మనం ఏర్పడ్డాం. నాకు అవకాశం ఇస్తే చెబుతాను. స్విచ్ మీ దగ్గర ఉంది, మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తానంటే 10 నిమిషాలు కూడా మాట్లాడలేకుండా ఆపేశారు. మద్దిశెట్టి అజయ్ బాబు గారు
మీరు ఆ మీటింగ్ పెట్టింది ఏ ఉద్దేశంతో పెట్టారు కూడా ప్రజలకు అర్థమైంది, రాజకీయ నాయకులకి అర్థమైంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి జగన్ గారు హర్ష్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయికి ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఆయన స్వార్థంగా ఆయన ఆ వేదికని పగడాల ప్రవీణ్ గారి హత్య కేసుని ఆయన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారో ఆ వేదిక ఎవరు ఖర్చు పెట్టారో తెలుసు. మరి మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ వేదికలు పెడతాం, అమ్మకి గుడి చేద్దామని జంగాలలో రాత్రి అనుకొని తాగేసి డొల్లాడేసి తెల్లరిపోతుంటే ఎవరి దారిని వెళ్ళిపోయినట్టు ఈ విధంగా చూస్తే 45 సంవత్సరాలుగా మీరు చేసేది ఇదే. అబద్ధ బోధకులు, నకిలీ క్రైస్తవులు మీరు చేసేది ఇదే. ఈ 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో క్రైస్తవులు రాజకీయాల్లో రాకూడదు, పార్టీలు పెట్టకూడదు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదు అన్న మీరు ఈరోజు ఎందుకు వచ్చారని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పండి. మీరు వేషధారులైన శాస్త్రులు కారా, పరిసయ్యులు కారా? మీరు యేసు ప్రభుని బైబిల్ వాక్యాన్ని నమ్ముకోవట్లేదా? దశం భాగాల కోసం, కానుకల కోసం కాదా మీరు చర్చిలు పెట్టింది? ఫారెన్ డబ్బు కోసం కాదా? మీరు ప్రలోభాలకు లోనయ్యే వాళ్ళు కాదా? ఆ వివిధ రాజకీయ పార్టీల వాళ్ళకి ఇచ్చే ప్యాకేజీలకి మీరు అమ్ముడు పోలేదా? అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీరు నాకేం చెప్పాల్సిన పని లేదు, సమాజానికి కూడా అవసరం లేదు. మోకరిచ్చి దేవుడికి మొరపెట్టి సమాధానం చెప్పండి. మీరు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని పిలిచి వేదిక మీద అవమానపరిచారు. ఆయన రావడంతోనే మొత్తం ఆయన వెనకాల ఉన్నటువంటి అనుచరులు మీ వెనకాల ఒక పట్టుమని 100 మంది రారు, మీ వెనకాల 10 మంది రారు, 10 మంది రారు. మీకు చర్చిలో పట్టుమని 20 మంది 30 మంది ఉండరు, మీరు పెట్టారు. అంటే భారతదేశంలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీరు హైదరాబాద్ జంట నగరాల్లో హరిహర కళాభవనంలో పెట్టిన మీటింగ్కి వచ్చిన వాళ్ళు మీరేనా? ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి సేవకులు ఏమయ్యారు? ఈ కిరణపాల్ ఏమయ్యాడు? ఈ ఏబేల్ గారు ఏమయ్యాడు? రేపల్లి రెబ్బా ఎమ్మెల్యేలు గారు ఏమయ్యారు? గుడివాడ మోజే చౌదరి గారు ఏమయ్యారు? వీళ్ళందరినీ మీరు ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు? అందరిని పిలవాలి కదా, వాళ్ళు సేవకులు కదా. కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు ఎందుకు పిలలేదు? మీరు ఎప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? హర్ష్ కుమార్ వాళ్ళ అబ్బాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ కోసం మీరు పెట్టారు తప్ప ఆ పగడాల ప్రవీణ్ గారి భార్య క్షమించేశాను అందే, కేసు వద్దంది. అవి లేకుండా మీరు ఎందుకు ఈ శవ రాజకీయాలు చేస్తున్నారు, ఈ కుల రాజకీయాలు చేస్తున్నారు? మీరు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు రాజ్బోడే గారు వీడియోలు చేసి మాట్లాడుతున్నారు. ఆ పగడాల ప్రవీణ్ గారి హత్య కేసులో కార్పొరేట్ పాస్టల్ హస్తం ఉంది అని అంటున్నారు. అందులో రాజమండ్రి జాన్ వెస్లీ గారు భార్య మిస్సీ వెస్లీ గారు హస్తం ఉందని, కరుణాకర్ సుగుణ 10 లక్షల రూపాయలు అకౌంట్లు వేశారని, ఈ విధంగా జరుగుతుంటే క్రైస్తవ సమాజం గురించి, కార్పొరేట్ పాస్టల్ గురించి, ఈ హైందవులు ముస్లింల్లో ఈ విధమైనటువంటి ఈర్ష్య ద్వేషాలతో, పగా ప్రతీకారాలతో ఈ క్రైస్తవులు ఈ దేశ ద్రోహులుగా తయారైపోయారు. ప్రజల డబ్బును దోచుకున్నారు, దశం భాగాలు కానుకలు దోచుకున్నారు, ఫారెన్ డబ్బు తీసుకున్నారు. ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తారనేటువంటి అభద్రతా భావానికి వెళ్ళిపోయారు. దీనికి కారణకు మీరే. మిమ్మల్ని అతి త్వరలోనే మీరు మారకపోతే, మీరందరూ రాకపోతే పేల మధు జాన్సన్ అనే నేను సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా ఇదే మచిలీపట్నంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ని సమన్వయపరిచి వీళ్ళందరితో, అంబేద్కరిస్టులతో ఈ హైందవుల్లో ఉన్నటువంటి మత ఉగ్రవాదుల మీద, క్రైస్తవులు ఉన్నటువంటి మత ఉగ్రవాదుల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ చేసి మత సామరస్యత కోసం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒక వేది మీదకి వచ్చి మత సామరస్యత కలిగి క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మీరు రావాలి. క్రైస్తవులందరూ కూడా మీరు ఒక వేదిక పెట్టుకుంటారా? ఈ దేశం అందరిదే. ఎవరికాడ మీరు పార్టీలు పెట్టుకుంటే కుదరదో. క్రైస్తవులారా మీరందరూ వస్తే ఇండియా ప్రజాబంధు పార్టీలైనా జాయిన్ అవ్వాలి, లేదంటే ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వాలి. మీరు పార్టీలు పెట్టుకుంటానికి వీల్లేదు. ఒకవేళ పార్టీలు పెట్టినా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లులు వేసి మీ మీద
ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఈరోజు ఒక రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, నేను పేల మధు జాన్సన్, నేను సోషల్ మీడియా వేదికగా, ఈ ఫేస్బుక్ వేదికగా నేను ఈరోజు తెలియపరుస్తున్నాను. సుప్రీంకోర్టుకే కాదు, మీ మీద ప్రతి దేశానికి కూడా ఒక ఫిర్యాదు చేస్తా. ఎస్సీ కమిషన్ చైర్మన్లతో, బీసీ కమిషన్ చైర్మన్లతో, అంబేద్కరిస్టులతో, యథార్థవంతులైన క్రైస్తవులతో, యథార్థవంతులైనటువంటి క్రైస్తవ బోధకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు నేను నా యొక్క మద్దతుని డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, రాష్ట్రీయ మసీ పరిషత్, త్వరలో నేను పెట్టే ఆ యొక్క మీటింగ్కి నేను మద్దతు ఇస్తున్నాను. ఆ మీటింగ్ రోజే మీ మొత్తం మీద మొత్తం 210 దేశాలకి, ప్రతి దేశ ప్రధానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల మీద, అబద్ధ క్రైస్తవ బోధకుల మీద, కార్పొరేట్ పాస్టర్ల మీద, ప్రతి దేశానికి, నరేంద్ర మోడీ మీద, ఈ అమిత్ షా మీద, ప్రతి దేశం నుండి ప్రధానులకు ఉత్తరాలు రాసి ఫిర్యాదులు చేసి మాకు న్యాయం చేయండి. ఈ భారతదేశాన్ని నాశనం చేసి కార్పొరేట్ పాస్టర్లని, ఈ హైందవ మత ఉగ్రవాదులైనటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా, వీళ్ళని అదుపులో తీసుకోవాలి. మేము ఒక్క కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో కాదు, ఒక భారతీయులుగా, ఒక క్యాస్ట్లెస్ ఇండియన్గా, క్యాస్ట్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా మేము ఫిర్యాదు చేస్తున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులకి, అంతర్జాతీయ సంస్థలకి, ఐక్యరాజ్య సమితి కూడా ఫిర్యాదులు చేయబోతున్నాం. నేను త్వరలోనే ఒక వారం రోజులనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఎస్సీ కమిషన్ చైర్మన్లతో, వీళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా మీరు మారాలి, హైందవులకు గుళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, ఈ చర్చీలు వచ్చే ఆదాయం అంతా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ ఏ విధంగా అయితే దేవాదాయ శాఖ ఏర్పాటు చేశారో, ఈ క్రైస్తవులు ఈ కార్పొరేట్ చర్చీలన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో, క్రైస్తవుల సంఘాలకు ఒక దేవాదాయ శాఖ ఏర్పాటు చేయాలి, క్రైస్తవ మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఫిర్యాదు చేయబోతున్నాం. హైందవుల గుళ్ళ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, మీకు ఆ శాఖ పెట్టాల్సిందే. లేదంటే మీకు వచ్చేటువంటి ఆ నిధులు, ఆ దశంభాగాలు, కానుకలు, ఆ డబ్బు ప్రభుత్వానికి లెక్క చెప్పండి, ప్రభుత్వానికి ఉపయోగపడండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్లు కడితే ఆ డబ్బు ప్రజలకు వస్తుంది, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవచ్చు. మీరు డబ్బులు కట్టకుండా, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకుండా ఆ వచ్చిన డబ్బుని తగలబెడుతున్నారు. దేనికి విరోధంగా, వాక్యానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా తగలబెడుతున్నారు. చివరికి గతంలో హోసన్న ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు హోసన్న గారు కూడా గుడారాల పండక్కి వచ్చినటువంటి డబ్బులు గోని సంచుల్లో పెడితే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్తే తగలబెట్టారు, కానీ గవర్నమెంట్కి లెక్క చెప్పలా. ఈరోజు హోసన్న ప్రార్థనా మందిరం జాన్ వెస్లీ గారు, మీరందరూ కూడా సంస్కరించుకోండి, మీ సంఘాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఖర్చు పెట్టండి. పిల్లలు చాలామంది పెళ్ళిళ్ళు చేయలే, పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టండి. ఇళ్ళు లేవు, ఇళ్ళు ఖర్చు పెట్టండి. లేదంటే ఈ చర్చిలన్నీ కూడా కార్పొరేట్ పాస్టర్లో ఆదాయం వచ్చే చర్చిలన్నింటిని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. క్రైస్తవ మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము అతి త్వరలో అంబేద్కరిస్టులు, సత్య సంబంధులు, ఓఫీరిస్టులు, ఇండియా ప్రజాబంధు పార్టీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు మొత్తం కూడా ఒక క్రైస్తవ సంఘాల సమైక్యగా ఏర్పడి ఈ సంస్కరణ, ఈ దిద్దుబాటుకి శ్రీకారం చుడదామని చెప్పి ఈరోజు సోషల్ మీడియా వేదికగా తెలియపరుస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు, బౌద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, జైన్లు అందరికీ మనందరం కూడా ఈ భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరులు, మనందరం కలిసి ఉందాం. ఈ చెత్త అంతా కూడా ఊడి శాతాలు పడేసేద్దాం, తగలబెడదాం. చెత్త మనకు అవసరం లేదు. అది క్రైస్తవుల్లో ఉన్న
ముస్లింలు ఉన్న హైందవులు ఉన్న చెత్త మనకొద్దు. రాజ్యాంగ విరుద్ధంగా ఎవడు చర్చి నడిపినా, రాజ్యాంగ విరుద్ధంగా ఎవరు మసీదు నడిపినా, రాజ్యాంగ విరుద్ధంగా గుడులు నడిపినా, పురాణాల్లో బైబిల్లో ఖురాన్లో లేని ఎవడు బోధించినా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. త్వరలోనే ఒక ఎజెండా తయారు చేయబోతున్నాం, ఒక ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం, భారత రాజ్యాంగ ధర్మస్థానాన్ని కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. కల్వరి టెంపుల్ మినిస్టర్ సతీష్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు, జయపాల్ గారు, కార్పొరేట్ భాషల్లో ఫారెన్ డబ్బు వచ్చే ప్రతి పార్సల్ లిస్ట్ ఒకటి మేము తీసుకున్నాం. రేపే నేను వెళ్తా, వాణిజ్య పౌర సంబంధాల శాఖకి నేను వెళ్తా, తీసుకుంటాను. మొత్తం మీద సుప్రీంకోర్టుకి అయిపోతున్నాం, సుప్రీంకోర్టుకి వేసేస్తాం. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం. మీరందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్కి ఏర్పడండి. ఆ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ సపరేట్గా అవసరం లేదు. ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ, చిలకలూరుపేట తండ్రి సన్నిధి అందరూ కూడా ఒక వేది మీద రావాల్సిందే. మేము ఒక పార్టీ పెట్టుకుంటామని తండ్రి సన్నిధి అంటే కుదరదు. భారత రాజ్యాంగ ప్రకారంగా మీకు హక్కు ఉన్నప్పుడు కూడా క్రైస్తవులందరూ ఒక వేది మీదకి ఎందుకు రారు? మీరు ఎందుకు రారు? రోమన్ క్యాథలిక్ కానించి అందరూ రావాల్సిందే. క్రైస్తవ వేదిక మీకు ఉంటాయి, 1,00,000 ఉంటాయి. ప్రతి సంఘంలో యథార్థవంతులు ఉన్నారు, ప్రతి సంఘంలో దొంగలు ఉన్నారు. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం అని ఎవడు చెప్పగలడు? చెప్పండి. కల్వరి టెంపుల్ మినిస్టర్లు అబద్ధ బోధకులు లేరా? రోమన్ క్యాథలికులు లేరా? ప్రతి చోట ఉన్నారు. చివరారు ఓపీర్ గారు చెబుతున్నారు, ఓపీర్ మినిస్టర్లో కూడా ఉన్నారు అబద్ధ బోధకులు. తరిమేస్తాడు ఆయన. ఇప్పటికీ ఉన్నారు, ఉండరాళ్ళు కొంతమంది, చాలామంది వెళ్ళిపోయారు. ప్రతి సంఘంలో ఉన్నారు. పొలంలో గురుగులు గోధుమలు పెరుగుతున్నట్లు రాజ్య సంబంధులు, దుష్టుల సంబంధం పెరుగుతున్నట్టు ఉన్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క వీడియో సారాంశం ఏంటంటే, క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడాల్సిందే. క్రైస్తవులారా ఏకంగా అంటే అది జరిగే పని కాదు. క్రైస్తవులు రారు, రండి, అందరు రండి. ఐందవ క్రైస్తవ గ్రంథం దగ్గర పెట్టుకోండి, యుగాంత గ్రంథం దగ్గర పెట్టుకోండి. గతంలో డిబేట్ జరిగినాయి. ఐందవ క్రైస్తవ గ్రంథం ద్వారా ఇది భారతదేశానికి మత సామరస్యం వస్తుంది. సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ దేశం ఆయన స్వార్థ పరిచయం చేయడం కోసం కాషాయ వస్త్రాలు వేసుకుని వెళ్ళాడు. దీపెంతుకోస్ మిషన్ సంఘ స్థాపకుడు పాల్ గారు ప్రారంభంలో కాషాయ వస్త్రాలే. ఈరోజు హైందవ మతాన్ని లేదా ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని, ఏ మతాన్ని ఎవరో కించపరచాల్సినంత అవసరం లేదు, కించపరచకూడదు. అన్ని మత గ్రంథాన్ని గౌరవించాలి, అన్ని మతాల్ని గౌరవించాలి. ఎవరిని కూడా కించపరిచి మాట్లాడకూడదు. ఇప్పుడు వరకు కూడా హిందూ దేవుళ్ళని, దేవతల్ని కించపరిచి మాట్లాడిన ప్రతి వీడియో కూడా డిలీట్ చేయాల్సిందే. యేసు ప్రభువుని విమర్శించి మాట్లాడిన వీడియోలు కూడా డిలీట్ చేయాల్సిందే. అది హైందవ క్రైస్తవ గ్రంథం దగ్గర పెట్టుకొని చర్చిలు జరిపి క్రైస్తవులు హైందువులు అందరూ కూడా ఒక వేది మీదకి వస్తే జరుగుద్ది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా గర్వంగా ఉన్నారు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు రౌడీలాగా మాట్లాడుతున్నారు. మీరు బోధించేది బైబిల్, యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నారు. ప్రేమ ఉండాలి, నిన్నువల్లి పొరుగుని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఎక్కడ మీకు ప్రేమ ఉంది? ఇదేనా మీకు చెప్పింది? దేశాల్లో మాకు సేవ ఉందన్నారు. ఎవరిని చూసినా కానీ ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఏది క్రైస్తవులు ఇంకా ఇంతవరకు ఈ భారతదేశంలో 80 లక్షల తెల్ల కార్డులు ఎందుకు ఉన్నాయి? మీరు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా మీరు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు? రాజకీయ నాయకులారా మీరు చేసిన అప్పులు ఏం చేశారు? ఈ డబ్బు అంతా పంచాల్సిందే. రాజకీయ నాయకులు కానీ, ఈ అబద్ధ క్రైస్తవ బోధకులు కానీ, ఆర్ఎస్ఎస్ బదులని మీరందరూ కూడా డబ్బు పేద ప్రజలకు పంచాల్సిందే. ఆ నరేంద్ర మోడీ ఒక్కొక్కడికి వెళ్ళి 15 లక్షలు వేస్తానో పంచాల్సిందే. లేకపోతే మీ మీద ప్రతి దేశాన్ని కూడా ఫిర్యాదు చేస్తాం, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తాం. గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు నీతిమంతులు ఉన్నారు, వాళ్ళ మినహాయింపు ఉంది. క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హైందువులు ఉన్నారు, వాళ్ళకి మినహాయింపు ఉంది. సత్య సంబంధులు అందరూ ఒక వేది మీద రండి.
ఈ అబద్ధికులు, మోసగాళ్ళు, అవినీతి పరులు, కులోన్మాదులు, మతోన్మాదులు, మనువాదులు అందరూ కూడా ఒక వేదిక ఎదురండి. న్యాయ పోరాటం చేద్దాం. చట్ట ప్రకారంగా మన సమస్యల పరిష్కారం సుప్రీంకోర్టులో తేల్చుకుందాం. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు చర్చిల్లోకి వచ్చేసి జై శ్రీరామ్ అని మత మార్పులు చేస్తామని మీరేమో సభలు పెట్టుకొని వాల్ పోస్టులు వేసుకొని ఊరేగింపులు పెట్టుకొని ఎవడు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అందరూ ఒక వేది మీద రావాల్సిందే. అందరూ చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా బైబిల్ వాక్య ప్రకారం బోధించాల్సిందే. వాక్యానికి విరుద్ధంగా బోధించున్న మీ అందరి మీద ఒక ఎన్నికల మేనిఫెస్టో, ఒక ఎజెండా తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క చర్చికి, ప్రతి గుడికి, ప్రతి మసీదుకి ఒక సర్క్యులర్ రాబోతోంది. ఈ సిండికేట్ రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు అన్నిటికీ పులి స్టాప్ పడిపోతుంది. దేవుడు దిగాడు ఈ భారతదేశంలో. ఇది దేవుని యొక్క హెచ్చరిక. ఇది చివరి హెచ్చరిక. మీరు అనుకోవచ్చు పేలు మధు జాన్సన్ ఏదో మాట్లాడనుకుంటున్నాను. నేను కాదు మాట్లాడేది, నాలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. నా యొక్క అభిప్రాయం 140 కోట్ల మంది అభిప్రాయం అని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. నేను మాట్లాడే యొక్క వీడియో 140 కోట్ల మంది ప్రజలు అభిప్రాయం కాదేమో చెప్పండి, కాదేమో చెప్పండి. ఈ భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరులే. అందరూ భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిందే. క్రైస్తవులందరూ బైబిల్ వాక్య ప్రకారం బోధించాల్సిందే. వాక్యంలో లేని కలిపినా తీసేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. త్వరలోనే, ఒక 6 నెలల్లోనే. 6 నెలల్లో ఇవన్నీ జరగకపోతే చూస్తూ ఉంటాయి. చాలామంది పాస్టర్లో మీ మీద కమ్యూనల్ సీట్లు ఓపెన్ చేయించి చాలామందిని జైలు పంపించబోతే చూస్తూ ఉండండి. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు చాలామంది జైలుకి వెళ్ళిపోతారు. మీరు సంస్కరించుకొని దిద్దుబాటు చేసుకోండి. ఎవడుండరు అసలు 10 వాళ్ళు ఉండండి. ఈ దేశం మందరిది. హైందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ మేము అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం. ఎందుకురా మీకు పిచ్చి పట్టిందేరా? పిచ్చి పట్టిందా మీకు? పిచ్చి కుక్కలాగా హిందూ దేవుళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారా మీరు? అవన్నీ డిలీట్ చేయండి. క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళకి మేము ఫిర్యాదు చేస్తాం. జిల్లా ఎస్పీకి, కలెక్టర్కి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ప్రతి చర్చని అడుగుతాం. నీ బైబిల్ నువ్వు బోధించుకోరా? హిందూ దేవుళ్ళు ఎందుకు నువ్వు విమర్శిస్తావు? నువ్వు ఇప్పుడు వరకు ఎవడైతే విమర్శించాడో అన్నీ డిలీట్ చేయాల్సిందే. యేసు ప్రభుని విమర్శించి మాట్లాడి అన్నీ డిలీట్ చేయాల్సిందే. సుప్రీంకోర్టులో ఫిల్ అయిపోతున్నాం త్వరలోనే. ఒక భారతీయుడిగా, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా, రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా తెలియపరుస్తున్నాను. త్వరలోనే ఎస్సీ కమిషన్ చైర్మన్లు, బీసీ కమిషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారత రాజ్యాంగ ప్రకారంగా సెక్యులరు హైందవులు, సెక్యులరు క్రైస్తవులు, సెక్యులరు అంబేద్కరిస్టులు అందరూ కూడా ఒక వేదిక మీదకి సమావేశపరచడానికి త్వరలోనే కొద్ది రోజులను ప్రారంభించబోతున్నాం. మీరందరూ సహకరించండి. లేకపోతే చట్టానికి దొరుకుతారు. మీ బతుకు బస్టాండ్ అయిపోతే మీ యొక్క అడ్రస్ మద్రాసుకి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా బాబు మీరు? భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదా? బైబుల్ అంటే గౌరవం లేదా? భయం లేదా? దేవుడు అంటే భయం లేదురా? ఖురాన్ అంటే భయం లేదా? భగవద్గీత అంటే భయం లేదా? ఏ పిచ్చి పట్టిందా? మనుషుల పశువుల మీరు కుక్కలారా? ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నా ఈరోజు. అందరూ కలిసి ఉందాం, మత సామరస్యత కలిగి ఉందాం. క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్కి అందరూ కలిసి ఉందాం. క్రైస్తవ సోదరులారా, హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, మన అందరం కూడా ఇప్పుడు వరకు కూడా హైందవుల్ని, హైందవ దేవి దేవతలు విమర్శించడం వీళ్ళది తప్పు. యేసుక్రీస్తుని విమర్శించడం మీది తప్పు. దేశం పేరు ఇది హిందూ దేశం అని మార్చడం తప్పది. ఇది ఉగ్రవాదం. ఎవడరా మీరు? ఈ దేశం పేరు హిందూ దేశం పెడితే ఊరుకుంటారా? చూస్తే ఊరుకుంటారా? జరిగే పని మీరు ఊహించినట్టు జరగదు. ఈ నరేంద్ర మోడీ అనుకుంటున్నాడు నేను డిటెక్టర్గా మారిపోయి, హిట్లర్లాగా మారిపోయి ఈఎంఎల్ ద్వారా అధికారంలోకి వచ్చేసి క్రైస్తవులందరూ కూడా విశ్వాయులు పెట్టి చంపేస్తానంటే ఎవడు ఊరుకోడు. ఈ క్రైస్తవులందరూ తిరగబడితే హైందువులు కొట్టు చేస్తారు. ఎవడు బలం ఉంటే ఆడిదే. ఇది మీరు ఊహించినట్టు ఏదో హిట్లర్ జరిగినట్టు జరుగుతుంది అనుకుంటాడు వీడు మోడీ గాడు. వీడు దేశద్రోహి, మానవ రూపంలో పాము.
ఆడెనకాల చేరేది ఈ దొంగలు, ఈ క్రైస్తవ దొంగలు, క్రైస్తవ బోధకులు, సిగ్గులేని కుక్కలారా. ఎరా క్రైస్తవుల్ని విషవాయులు పెట్టి చంపేత చూస్తూ ఊరుకుంటారా? ఎవడు ఊరుకోడు. మొత్తం వస్తారు. అప్పుడు సెగ తగిలితే ఈపికి బెత్తం దెబ్బ తగిలితే అప్పుడు వస్తారు. అప్పుడు సురుకుమని ఇప్పుడు తగులుతుంది. ఎవడు ఊరుకోడు. దేశం పేరు మారితే ఊరుకుంటారా? కుక్కలారా. జాతీయ జెండా మారితే ఊరుకుంటారా? ఒకే దేశమా ఊడరా? కుక్కలారా, పందులారా. ఒకే భాష కావాలా? నా పొడగలారా. సిగ్గుచారం లేదురా. మనిషి పొడగలారు, పశువులరా మీరు. ముస్లింలు ఉండడానికి లేదు, క్రైస్తవులు ఉండడానికి లేదు. మీకు రాసి పెట్టారు ఇక్కడ. సొత్త ఊరుకుంటారు. కొడుకు వీపీ మొత్తం గుర్తి. మీరు ఫేక్ ఐడీలు పెట్టుకుని కాదు. మీకు దమ్ముంటే మీ అడ్రస్లతో పెట్టండిరా. దొంగ భాషలారా, దొంగ హైందువులారా, పెట్టండిరా మీరు. రాముడు ఏం చెప్పాడు రా? కృష్ణుడు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? అల్లా ఏం చెప్పాడు? మీరు ఏంటో మీ ఉగ్రవాదం, మత ఉగ్రవాదం? చాలు నా కొడుకులారా. సిగ్గు చాలలేదు. సిగ్గులేని బతుకులు మీరు. రాముడు జై శ్రీరామ్ అనపతి సభ్యమన్నాడా? ఎవడరా? ఈ రాజకీయ బానిసలు ఇట్లా ఉండబట్టి కానీ, లేకపోతే మీ ఆటలు సౌతియా? ఊరుకుంటారా? గ్రామాలు వస్తాయి. దళితుల మీద దాడిలా, ముస్లింల మీద దాడిలా, క్రైస్తవుల మీద దాడిలా. తిరగబడితే ఎందుకని పనికొస్తారా మీరు? నా కొడగలారా. మీరు ఒక్కొక్కటి గంజాయి తాగటం, డ్రగ్స్ తాగటం, కింద పడితే ఎలాగరో. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ప్రపంచం చూస్తూ ఉంది మన భారతదేశం ఎటువంటి పరిస్థితులు ఉంది. 198వ స్థానంలో దిగజారిపోయింది. 100 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిందిరా. ఈ మోడీ ఒక్కొక్కడికి 1,20,000 అప్పు చేసి పెట్టాడు. అడగండి. పెట్రోల్ మీదను, ఈ కార్ల మీద, లగ్జరీ కార్ల మీద జిఎస్టీ వేయమనండి. కోత మిషన్లు, నాట్ల మిషన్ల మీద తీసేమనండి. ఇడ్లీ తింటే జిఎస్టీ వేస్తాడు. కుర్చీ కొంటే వేస్తాడు, ఫ్యాన్ కొంటే వేస్తాడు, ఏసీ కొంటే వేస్తాడు. వీడు బాంబేలో సిబిఐ కార్యాలయంలో రికార్డులను తగలబెట్టేసాడు. అదానికి, అంబానీకి, నాలుగే రుణమాఫీ చేసేస్తాడు దొంగీడు. ఒరే దొంగ మొదకులారా, మీదంతా అడగండిరా. ఒరే మీ వేషాలు ఏంట్రా? వాసిదారులారా, మీరు మామూలు మాట్లాడరా? మీరు రారు. మీరు ఎందుకు వస్తారు? మీకల్లా న్యాయ పోరాటమే కరెక్టు. మీకల్లా మా బొట్టులే కరెక్టు. 100 మంది అవసరం లేదురా. నాలంటోడు ఒకటి చాలు. వేస్తా, చూస్తూ ఉండండి. రేపే నేను ఎస్సీ కమిషన్ చైర్మన్తో మాట్లాడి, ఒక న్యాయ నిపుణులతో మాట్లాడి ఒక మంచి ఎజెండా తయారు చేస్తా. మిమ్మల్ని ముందు ఫస్ట్ మిమ్మల్ని ఏంటంటే కార్పొరేట్ భాషలనే మిమ్మల్ని లోనే పిచ్చేస్తారా నేను? ఒరే దొంగ పొదకులారా, మిమ్మల్ని అందరూ లోనే పిచ్చేస్తా ముందు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళనే. జాగ్రత్తగా ఒలి దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీలో జాయిన్ అవ్వండి. రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితుల్లో జాయిన్ అవ్వండి. ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వండి. మీ వేషాలు ఆపండి. ఏంట్రా మీరు కొత్త పార్టీలు పెట్టేది? జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని సీట్లు అడుగుదాం, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సీట్లు అడుగుదాం, నరేంద్ర మోడీ గారిని కొన్ని సీట్లు అడుగుదాం, రేవంత్ రెడ్డి గారిని కొన్ని సీట్లు అడుగుదాం, రాహుల్ గాంధీ గారిని కొన్ని సీట్లు అడుగుదాం. ఓట్లు మాయి, సీట్లు మీయా. ఇకపై చెల్లదో, భోజన రాజ్యాధికారం కావాలి అని అడుగుదాం. ఎందుకెవరో దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి, వినండి, గ్రహించండి, మోకరించి ప్రార్థన చేసి దేవుడు చెప్తే చేయండి. దేవుడు ఖచ్చితంగా చెబుతాడు. వాక్యానుసారంగా మాట్లాడుతూ చూసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఒకటి ఉందని చూడండి, చెప్పండి. నాకు ఫోన్ చేసి మాట్లాడండి నాతో. రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా మాట్లాడానా? బైబిల్కు విరుద్ధంగా ఏమైనా మాట్లాడానా? బైబిల్కి విరుద్ధంగా మాట్లాడినా, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినా నాకు ఫోన్ చేసి మాట్లాడండి. లేకపోతే నీకు మనోభావాలు గాయపడియా, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినా, బైబిల్ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా పొరుగు నష్టం దావాలు వేసుకోండిరా. కార్పొరేట్ భాషలారా, దొంగలారా వేసుకోండిరా. సిగ్గుసెరవ లేదు. చట్టం అంటే భయం, భారత రాజ్యాంగం అంటే భయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే భయం, ఓఫీర్ గారు అంటే భయం, కే పాల్ గారు అంటే భయం.
ఏ చివ్వు నా నామాకుండి నేనంటే భయం మీకు? నాకు వెనక ముందు ఆస్తిపాస్తులు ఏదో సాధారణ చదువు లేని విద్య లేని పాములండి, నేనంటే భయం మీకు? నాకు ఒక కామెంట్ పెట్టరు, ఒక లైక్ పెట్టరు, షేర్ చేయరు. ఎందుకు భయపడుతున్నారు? యథార్థవంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో చెప్తున్నా, పరిశుద్ధాత్మతో చెబుతున్నా. ఈ మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడి నా సొంతవి కాదు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రాత్రి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. అందరూ కూడా క్రైస్తవ సంఘాల సమైక్య ఏర్పడండి ముందు, ఆ తర్వాత రాజకీయ వేదిక ఏర్పడండి. మీకు 1,00,000 ఉంటాయి. మొత్తం అన్ని డినామినేషన్లు ఒక వేది మీద రావాల్సిందే. వారం టైం ఇస్తున్నా, వారం రోజులు రాకపోతే వారం తర్వాత సుప్రీంకోర్టుకి వేసేస్తాం. చూస్తామండి, కొన్ని వేల సంతకాలతో వేసేస్తాం. మీ మీద 110 దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ప్రతి దేశ ప్రధానికి ఉత్తరాలు రాస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇట్లు పేయల మధు జాన్సన్, సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు, ఇండియన్ క్రిస్టియన్ BCC. అందరికీ ధన్యవాదాలు. గుడ్ నైట్.